కల్కి 2898 ఏడి పాన్ ఇండియా సినిమాలో ఈ సైఫై మూవీ సంచలనాత్మకంగా మారింది. ఇండియన్ సినిమాలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడం, పైగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కావడంతో అంచనాలు ఊహకందని విధంగా పెరిగాయి. దీనికి తోడు ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సాహసం చేశాడు. టీజర్స్, ట్రైలర్లో హాలీవుడ్ స్థాయి విజువల్స్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. దీంతో ఈ చిత్రం కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. దాదాపు 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ లైన్. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రధానంగా 3 రకాల నగరాలను చూపించారు. ఇందులో మొదటిది కాంప్లెక్స్. ఇక్కడ అన్ని రకాల వనరులు ఉంటాయి. ఇక్కడే సుప్రీం యాస్కిన్ కమల్ హాసన్ ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ఇక భూ ప్రపంచమంతా వనరులను కోల్పోయి నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించారు. ఇక మరో ప్రధానమైన నగరం శంభల. ఇక్కడ సర్వమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. తమని కాపాడేందుకు ఏదో ఒక రోజు ఓ మహాయోధుడు వస్తాడని వీళ్ళంతా నమ్ముతూ ఉంటారు. మరోవైపు కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచి అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు ఏం చేసి అయినా సరే అన్ని వనరులు ఉండే కాంప్లెక్స్లో సెటిల్ అయిపోవాలని భైరవ అయిన ప్రభాస్ ప్రయత్నాలు చేస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి దీపికా పదుకొనే కడుపులో కల్కి పుట్టబోతున్నాడని యాస్కిన్ తెలుసుకుంటాడు. దీంతో ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఈ విషయంలో సాయం చేస్తే కాంప్లెక్స్ లోకి అనుమతిస్తానని భైరవకి యాస్కిన్ మనుషులు మాట ఇస్తారు. దీంతో ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. అయితే కల్కిని కడుపున మోస్తున్న సుమతిపై ఈగ కూడా వాలకుండా రక్షిస్తానని అశ్వత్థామ మాటిస్తాడు. దీంతో భైరవ అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. మరి వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారు? భైరవ అసలు క్యారెక్టర్ ఏంటి? అసలు కల్కి ఎవరు? యాస్కిన్ కల్కి మధ్య యుద్ధం జరిగిందా? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అదరగొట్టేశాడు. అమితాబ్, కమల్ హాసన్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రభాస్ లుక్స్, ఎంట్రీ సీన్ అన్ని సినిమాల్లో కంటే టాప్లో నిలుస్తుంది. అలాగే ప్రభాస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగా ఆకట్టుకుంది. హై వోల్టేజ్ యాక్షన్ ఆడియన్స్కు కిక్కిస్తోంది. అమితాబ్, ప్రభాస్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు విజిల్స్ వేయించడంతో పాటు గూస్ బంప్స్ తెప్పించాయి. దీపికా, శోభన పర్ఫార్మెన్స్ అద్భుతం అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ రోల్స్ ఆకట్టుకుంది. ఊహించని కాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమాల్లో నటించిన వారు ఎవరికి వారు పోటీ పడి నటించారు. అన్ని క్యారెక్టర్లే తమ పరిమితికి మేరకు నటించి ఆడియన్స్తో మంచి మార్కులు వేయించుకున్నారు. టెక్నికల్ విషయానికి వస్తే కల్కి విజువల్ ట్రీట్ అనేలా చేయడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ సక్సెస్ అయ్యాడు. సినిమా స్టార్ట్ అయిన 5 నిమిషాలకే మనల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్లడంలో సఫలమయ్యాడు. బలమైన కథను చెప్పడంతో పాటు అద్భుతమైన క్యారెక్టరైజేషన్ చూపించారు డైరెక్టర్. కానీ కొత్త లోకాన్ని నార్మల్ ఆడియన్స్కి అంతగా ఎక్కవని, కొన్ని సీన్లు కనెక్ట్ కాలేకుండా ఉన్నాయనే అభిప్రాయం కలుగుతోంది. గ్రౌండ్ బ్రేకింగ్ యాక్షన్, విజువల్స్, సాలిడ్ స్టోరీ, ఇంటర్వల్ బ్యాంక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సెకండ్ హాఫ్ మాత్రం అరాచకం. ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాని నిలబెట్టింది. కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూనే అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్ను చూపించారు. క్లైమాక్స్ ఒక్కటి ఇండియన్ సినిమా సత్తాను మరోసారి వరల్డ్ వైడ్గా చాటిందంటున్నారు. సంగీతం, బీజిఎం అదుస్ అంటున్నారు. ఈ మూవీ చూసిన తర్వాత నాగ్ అశ్విన్ థింకింగ్, టేకింగ్కి ఫ్యాన్స్కి నోటా మాట రావట్లేదు. అంతేకాకుండా ప్రభాస్ కెరీర్లో ఈ మూవీ నిలిచిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పురాణాలు, ఇతిహాసాలను ఇప్పుడున్న టెక్నాలజీనే కాకుండా భవిష్యత్తులో వచ్చే సాంకేతికతకు జోడించి చూపించడం మాత్రం నెవర్ బిఫోర్ అంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా తీసుకోవడంలో నాగ్ అశ్విన్ అక్కడక్కడ తడబడ్డారు. కానీ విజువల్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఆ మైనస్లని కవర్ చేశారు. దిమ్మ తిరిగే ట్విస్ట్తో క్లైమాక్స్లో నాగ్ అశ్విన్ కల్కి చిత్ర సీక్వెల్కి హింట్ ఇచ్చి పార్ట్ 2పై క్యూరియాసిటీని పెంచాడు. ఓవరాల్గా కల్కి మూవీ విజువల్ ట్రీట్. డార్లింగ్ ఫ్యాన్స్తో పాటు మిగతా హీరోల ఫ్యాన్స్కి నచ్చుతోంది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకి అడుగుపెట్టిన వారికి సరికొత్త లోకల్లో విహారించిన ఫీలింగ్ కలుగుతోంది. మొత్తానికి మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్పై ప్రభాస్ దండయాత్ర మొదలైంది.